గంధమల చెరువును 1.41 టీఎంసీల సామర్థ్యంతో ఒక గ్రామం కూడా ముంపు గురి కాకుండా 700 కోట్ల రూపాయల వ్యయంతో గంధమల ప్రాజెక్టును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయబోతున్నారు అని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా భువనగిరి అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించి కలెక్టరేట్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. యాదాద్రి జిల్లా వ్యాప్తంగా 17 గ్రామాల్లో 762 మంది లబ్ధిదారులకి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయడం జరిగిందని గుర్తు చేశారు. జిల్లాలో అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకి ఎకరానికి 10,000 రూపాయల పరిహారం అందిస్తున్నాము అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో 500కు పైగా మార్కులు సాధించిన 10వ తరగతి విద్యార్థులకి సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా 66 మంది విద్యార్థులకి సైకిల్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న, కలెక్టర్ హనుమంతరావు, డీసీపీ ఆకాంక్ష యాదవ్ పలువురు పాల్గొన్నారు. జోహార్ తెలంగాణ అమరవీరులకు. రాజకీయవేత్త నల్లగొండ జిల్లా యొక్క తలమాని సుఖేందర్ రెడ్డి గారిని సాధారణంగా సవినయంగా వేదిక ఆహ్వానిస్తుంది. వేదిక స్వాగతం పలుకుతోంది. గారి యొక్క చిత్ర పటాలకు పూలమాల సమర్పణ చేస్తున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం. గౌరవనీయులు భువనగిరికి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి పతాకాలు రెపరెపలాడడానికి ఆ మహనీయులు చేసినటువంటి పాట పైన నృత్య ప్రదర్శన చేస్తారు. డిజిటల్ మీడియా గవర్నమెంట్ సెక్టార్ లో ఫస్ట్ ర్యాంక్ ఎల్లయ్య గారు ఆత్మగా తెలంగాణ కార్యక్రమాన్ని ఇంటి చుక్కలలో వాడు చెమట చుక్కలలో నీవు ఆకు పచ్చ చందా మామ నువ్వెలే నువ్వెలే నీకు మచ్చ లేడా లేనే లేవులే లేవులే. అలాంటి ఆకుపచ్చ చందమామ తెలంగాణ రైతన్న. అలాంటి రైతన్నకు భరోసా కల్పిస్తూ రుణ విముక్తిని చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆపన్న హస్తంగా ఉన్న సందర్భం లోపల సభ్యులు శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు అన్నట్టుగా మరి జై కిసాన్ ఆజ్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ టు ఎంకరేజ్ ద ఫార్మర్స్. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఆర్థిక, సామాజిక, పరిపాలనా రంగాల్లో ఆదర్శవంతమైన లక్ష్యాలతో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను రూపొందించినట్టుగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటీవల జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో వెల్లడించారు. తెలంగాణ రైజింగ్ 2047 కీలక అంశాలు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్లో 4 కీలక అంశాలు ఉన్నాయి. పేదల సంక్షేమం. ఇంటా మహాలక్ష్మి తాండవిస్తున్నది. అందుకే రాష్ట్రంలో 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 500 రూపాయలకే వంటగా సరఫరా, 200 యూనిట్లకు ఉచిత విద్యుత్ సరఫరా, ఇందిరమ్మ ఇల్లు వంటి పథకాలతో పాటు సంపన్నులతో సమానంగా తెలంగాణ మహిళలతో విద్యుత్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మహిళలు పెట్రోల్ బంకుల నిర్వహణ, మహిళా శక్తి క్యాంటీన్ల నిర్వహణ చేపట్టారు. శిల్పారామంలో 100 ఇందిరా మహిళా శక్తి స్థానాలను ప్రభుత్వం ప్రారంభించింది. మహిళా సంఘాల ద్వారా 600 బస్సులు కొనుగోలు చేయించి ఆర్టీసీకి అద్దెకి ఇవ్వాలని నిర్ణయించాం.
ఇందులో 150 బస్సులు ఇప్పటికీ అందజేయడం జరిగింది. మహాలక్ష్మి పథకం ద్వారా మన జిల్లాలో ఇప్పటి వరకు ఆర్టీసీ బస్సుల్లో 1,31,00,000 మంది మహిళా ప్రయాణికులు 65,92,00,000 రూపాయలతో ఉచిత ప్రయాణం కల్పించనేది. అంతేకాకుండా వంట గ్యాస్ సిలిండర్ను తక్కువ ధరకు అందించాలనే ఉద్దేశంతోనే 500 రూపాయలకు ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని సంకల్పించి అందులో భాగంగా మన జిల్లాలో 1,25,910 మంది మహాలక్ష్మి పథకం కింద అర్హులుగా గుర్తించి 5,56,172 సిలిండర్లను అందజేసి 17,05,00,000 రూపాయలను వారి ఖాతాలలో సబ్సిడీ మొత్తాన్ని జమ చేయడం జరిగింది. గృహజ్యోతి పథకంలో భాగంగా ఇప్పటి వరకు 53,13,87,000 రూపాయల విలువ గల విద్యుత్తు 1,45,774 మంది వినియోగదారులకు మార్చి 2024 నుండి జీరో బిల్లు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. మహిళా పెట్రోల్ బంకుల నిర్వహణ, మహిళా శక్తి క్యాంటీన్లు నిర్వహణ చేపట్టారు. శిల్పారామంలో 100 ఇందిరా మహిళా శక్తి స్టాళ్లను ప్రభుత్వం ప్రారంభించింది. మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాలు, జిల్లా కలెక్టరేట్, యాదాద్రి భవని నందు ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ను ప్రారంభించడం జరిగింది. మహిళా సంఘాల ద్వారా 600 బస్సులు కొనుగోలు చేయించి ఆర్టీసీకి అద్దె ఇవ్వాలని నిర్ణయించాం. ఇందులో 150 బస్సులు ఇప్పటికీ అందజేయడం జరిగింది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, రాష్ట్రంలో నిరుపేదలకు నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, రాష్ట్రంలో 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణమే లక్ష్యం. మహిళా పేరు మీద ఇండ్లు మంజూరు చేయడం జరుగుతూ ఉంది. మన జిల్లా వ్యాప్తంగా మొదటి విడతగా ప్రతి మండలానికి ఒక గ్రామం చొప్పున 17 గ్రామాల నుంచి 762 మంది లబ్ధిదారులకు మంజూరు చేయడం జరిగింది. మొదటి విడతలో మంజూరైన గ్రామాల్లో ఇప్పటి వరకు 492 ఇండ్లకు మార్కింగ్ చేయడం జరిగింది. ఇందులో 268 ఇండ్లు బేస్మెంట్ స్టేజ్లోను, 37 ఇండ్లు రూప్ స్టేజ్లోను, 8 ఇండ్లు స్లాబ్లు పూర్తయినాయి. తదుపరి రెండవ విడతలో 8,191 మంది లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగింది. చెంచులకు ఇందిరమ్మ ఇండ్లు, రాష్ట్రంలో గిరిజన ప్రాంతాల్లో చెంచులకు 10,000 గృహాలను కేటాయింపు చేయడం జరిగింది. రైతులకు రుణ విముక్తి, దేశ వ్యవసాయ చరిత్రలో నిలిచిపోయేలా అధికారంలోకి వచ్చిన కేవలం 8 నెలల కాలంలో 25,35,964 మంది రైతులను రుణముక్తులను చేయడం జరిగింది. 20,617 కోట్ల రూపాయల రుణమాఫీ చేశాం. రైతుకు పెట్టుబడి సాయం పెంచి రైతు భరోసా పథకం కింద ఎకరానికి 12,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నాం. రైతులు కొనుగోలు చేస్తూ ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లో రైతు ఖాతాలో నగదు జమ చేయడం జరుగుతూ ఉన్నది. గత ఏడాది 2,90,000 కోట్ల టన్నుల ధాన్యం పండించి తెలంగాణ రైతులు దేశానికి ఆదర్శంగా నిలిచారు. అకాల వర్షాల పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 10,000 చొప్పున పరిహారం ఇస్తున్నాం. సన్న ధాన్యానికి క్వింటాలకు 500 రూపాయల చొప్పున బోనస్ చెల్లిస్తున్నాం. భూ సమస్యల పరిష్కారం కొరకు భూభర్తీ చట్టాన్ని తీసుకొచ్చాం. ఆత్మకూరు మండలాన్ని పైలట్ మండలంగా తీసుకొని రెవెన్యూ సదస్సులు నిర్వహించాం. జూన్ 3వ తేదీ నుంచి జిల్లాలో అన్ని రెవెన్యూ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించబోతా ఉన్నాం. భూమి లేని వ్యవసాయ కూలీల కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఏడాదికి 12,000 ఆర్థిక సాయం అందజేయడం జరుగుతుంది. రైతు బీమా పథకం ద్వారా మన జిల్లాలో గత సంవత్సరం నుంచి మరణించిన 366 మంది రైతు కుటుంబాలకు 18,30,00,000 రూపాయలు వారి నామినీ ఖాతాల్లో జమ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం కింద మన జిల్లాలో ఇప్పటి వరకు 4 దఫాలుగా 76,250 మంది రైతులకు 625,40,45,00,000 రూపాయల రుణమాఫీ చేయడం జరిగింది. రైతు భరోసా, రైతులకు పెట్టుబడి సాయం పెంచి రైతు భరోసా పథకం కింద ఎకరానికి 12,000 రూపాయల ఆర్థిక సాయం అందజేస్తున్నాం. రైతు భరోసా పథకం కింద జిల్లాలో 1,88,526 మంది రైతులకు 174,11,00,000 రూపాయల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తూ ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లో రైతు ఖాతాలో నగదు జమ చేయడం జరుగుతూ ఉంది. గత ఏడాది 2.90 కోట్ల టన్నుల ధాన్యం పండించి తెలంగాణ రైతులు దేశానికి ఆదర్శంగా నిలిచారు.
జిల్లాలో 24-25 యాసంగి సాగుకు సంబంధించి 375 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఇప్పటి వరకు 3,51,361 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని 39,846 మంది రైతుల నుంచి కొనుగోలు చేసి మద్దతు ధర కల్పించి వారికి 739 కోట్ల రూపాయలు నేరుగా రైతు ఖాతాల్లో జమ చేయడం జరిగింది. కాగా సన్నధాన్యం పండించిన రైతులకు క్వింటాలకు 500 రూపాయల బోనస్గా చెల్లించుచుండగా ఈ యాసంగి పంట కాలంలో 970 మెట్రిక్ టన్నుల సన్నధాన్యం సేకరించడం జరిగింది. అకాల వర్షాలకు పంట నష్టపోయినటువంటి రైతులకు ఎకరాకు 10,000 రూపాయలు పరిహారం ఇస్తున్నాం. నిరుపేదలకు సన్నబియ్యం పేదల ఆకలి తీర్చడంతో పాటు వారు ఆత్మగౌరవంగా జీవించేందుకు ఇందిరమ్మ ఇల్లు సన్నబియ్యం పథకాలను అమలు చేస్తూ ఉన్నాం. మన జిల్లాలో 515 రేషన్ షాపుల ద్వారా మొత్తం 2,18,963 కుటుంబాలకు సన్నబియ్యం పంపిణీ చేయడం జరుగుతోంది. జిల్లాలో నూతన రేషన్ కార్డుల మంజూరీ ప్రక్రియ జరుగుతుండగా మార్చి 25 నుండి నేటి వరకు 1,915 నూతన కార్డులు మంజూరు చేయగా 45,578 యూనిట్లకు చేర్పులు మార్పులు చేయడం జరిగిందని రేషన్ పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది. ఎస్సీ వర్గీకరణతో సామాజిక న్యాయం సంక్షేమంతో పాటు సామాజిక న్యాయంలో సైతం తెలంగాణ దేశానికి దిశానిర్దేశం చేస్తూ ఉన్నది. దేశంలో ఎస్సీ వర్గీకరణ చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ. షెడ్యూల్ కులాల విద్యార్థుల కొరకు మన జిల్లాలో 19 వసతి గృహాల్లో 1,085 మందికి, అలాగే 2 కళాశాల వసతి గృహాల్లో 246 మందికి ప్రవేశం కల్పించడం జరిగింది. పోస్ట్ మెట్రిక్ మరియు ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాల ద్వారా 2024-25 సంవత్సరంలో 3,484 మంది విద్యార్థులకు 10,49,00,000 రూపాయలు మంజూరు చేయడమైంది. అవైలబుల్ స్కీమ్ ద్వారా 2024-25 సంవత్సరంలో ప్రవేశాల కొరకు 93,52,315 మంది విద్యార్థులకు ఖర్చు చేయడం జరుగుతూ ఉన్నది. వెనుకబడిన తరగతుల అభివృద్ధి, సాంఘిక, విద్య, ఆర్థిక, ఉద్యోగ, రాజకీయ మరియు కుల సర్వే పారదర్శకంగా కులగణన నిర్వహించి బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మన జిల్లాలో అన్ని గ్రామ పంచాయతీలు మరియు 6 మున్సిపాలిటీల్లో సాంఘిక, విద్య, ఆర్థిక, ఉద్యోగ, రాజకీయ మరియు కుల సర్వే ద్వారా 2,60,766 కుటుంబాలను సర్వే నిర్వహించడం జరిగింది. మరియు సర్వే డేటా మొత్తం కంప్యూటీకరణ పూర్తి చేయడం జరిగింది. యువతకు ఉపాధి ఉద్యోగాలు. ఈ రాష్ట్ర యువత ప్రజాప్రభుత్వం నిజమైన నిర్మాతలు. వారి భవిష్యత్తు గ్యారంటీ ఇస్తూ యువత ఉపాధి ఉద్యోగ కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది. మొదటి ఏడాదిలో 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసింది. 3 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించి ప్రైవేట్ రంగంలో 4 లక్ష ఉద్యోగాలు సృష్టిస్తూ ఉన్నాం. రాజీవ్ అభయాస్తం పథకం కింద సివిల్ చదివే వారికి ఆర్థిక సాయం అందిస్తూ ఉన్నాం. తెలంగాణ $1 ట్రిలియన్ ఎకానమీ స్టేట్గా మార్చాలనే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది. విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టాం. 25 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. 58 పాఠశాలల నిర్మాణం చేపట్టాం. జిల్లాలో ఆలేరు మరియు భువనగిరి శాసనసభ పరిధిలో 400 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్లను మంజూరు చేయడం జరిగింది. పాఠశాలల అభివృద్ధికి విద్యా కమిషన్ ఏర్పాటు చేశాం. హైదరాబాద్కు అంతర్జాతీయ అంగులు. హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. మెట్రో విస్తరణకు శ్రీకారం చుట్టాం. జిహెచ్ఎంసీలో కంటోన్మెంట్ విలీనం చేయాలన్న ప్రజల జీవితకాల వాంఛను నెరవేర్చాం. ఫ్యూచర్ సిటీ పేరుతో 30,000 ఎకరాల సరికొత్త నగర నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అభివృద్ధి ప్రణాళికలో రాష్ట్రం 3 జోన్లుగా వర్గీకరించాం. ఔటర్ రింగ్ రోడ్డు లోపల నగరాన్ని కోర్ అర్బన్ తెలంగాణగా, ఔటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదన రీజనల్ రింగ్ రోడ్డు మధ్య ప్రాంతాన్ని అర్బన్ తెలంగాణగా, రీజనల్ రింగ్ రోడ్ అవతల ప్రాంతాన్ని రూరల్ తెలంగాణగా నిర్ణయించాం. వరంగల్ విమానాశ్రయాన్ని సాధించాం. విశ్వ వేదికపై తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ వేదికపై ఆవిష్కరించడంలో విజయం సాధించాం. అమెరికా, దక్షిణ కొరియా, సింగపూర్, దావోస్, జపాన్ దేశాల్లో పర్యటించి భారీగా పెట్టుబడులు సాధించాం.
హైదరాబాద్ వేదిక పలు గ్లోబల్ ఈవెంట్లు నిర్వహించాం. A1 గ్లోబల్ సమ్మిట్, బయో ఏషియా సదస్సు, ప్రపంచ సుందరిమ పోటీలను విజయవంతంగా నిర్వహించాం. ఉద్యానవన శాఖ, ఆయిల్ ఫామ్ సాగుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు అందిస్తూ ఉన్నది. రైతులకు ఆయిల్ ఫామ్ మొక్కలు, ఎరువులు, అంతర్ పంటల సాగు మరియు డ్రిప్ ఇరిగేషన్ కొరకు ఎకరాకు 50,918 రూపాయల రాయితీగా అందించడం జరుగుతూ ఉన్నది. మన జిల్లాలో ఇప్పటి వరకు 4,500 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేయబడుతున్నది. 25-26 సంవత్సరానికి మరొక 3,500 ఎకరాల లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగింది. నీటిపారుదల ఆయకట్టు అభివృద్ధి, గంధమల్ల జలాశయం గత ఎన్నేళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి ఆలయ నియోజక ప్రజల కోరికైనటువంటి గంధమల్ల ప్రాజెక్టును అప్పటి ప్రభుత్వం 9.86 టీఎంసీల సామర్థ్యంతో పరిపాలన అనుమతి ఇచ్చింది. ఇంతటి సామర్థ్యంతో చాలా గ్రామాలు ముంపున గురి అయ్యేవి. అయితే ఈ ప్రభుత్వం 1.410 టీఎంసీల సామర్థ్యంతో ఒక్క గ్రామం కూడా ముంపున గురి కాకుండా 571 కోట్ల రూపాయలతోనే గంధమల్ల జలాశయానికి పరిపాలన అనుమతులు ఇచ్చింది. ఈ ప్రాజెక్టు కింద ఆలయ నియోజకవర్గంలో 56,000 ఎకరాల ఆయకట్టుకు 50 చెరువులు నింపడానికి వీలవుతా ఉన్నది. ఈ నెల 6వ తేదీ నాడు గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు గంధమల్ల జలాశయ శంకుస్థాపన చేయడానికి యాదాద్రి భువనగిరి జిల్లాకు వచ్చేస్తున్నారు. నరసింహసాగర్ రిజర్వాయర్, బస్వాపూర్ రిజర్వాయర్, నరసింహసాగర్ 11.39 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణం ఇప్పటికీ 1,571 కోట్ల రూపాయల వ్యయంతో 84% పనులు పూర్తయినాయి. బునియాది కానీ పిల్లాయపల్లి మరియు ధర్మారెడ్డి కాలువలు, బునియాది కాలువ గతంలో మిగిలిపోయిన పనులకు తిరిగి పనులు ప్రారంభించడానికి గాను మరియు డిస్ట్రిబ్యూటరీ కాలువల నిర్మాణం కొరకు 195 కోట్ల రూపాయలతో ఈ సంవత్సరం జనవరి 27న ఒప్పందం జరిగింది. ఈ కాలువ యొక్క పనులు పురోగతిలో ఉన్నాయి. ఈ కాలువ ద్వారా 14,575 ఎకరాల నూతన ఆయకట్టు అభివృద్ధిలోకి వస్తూ ఉంది. మరియు చెరువుల కింద 6,000 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతూ ఉన్నది. పిల్లాయపల్లి కాలువ ద్వారా మిగిలిపోయిన పనులకు తిరిగి పనులు ప్రారంభించేందుకు గాను 58,30,00,000 రూపాయలతోనే ఈ సంవత్సరం మే 3న ఒప్పందం జరిగింది. ఈ కాలువల యొక్క పనులు పురోగతిలో ఉన్నాయి. ఈ కాలువ నిర్మాణం ద్వారా 16,525 ఎకరాల నూతన ఆయకట్టు అభివృద్ధిలోకి వస్తూ ఉన్నది. మరియు సుమారు 84 చెరువుల కింద 6,000 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతూ ఉన్నది. ధర్మారెడ్డి కాలువ గతంలో మిగిలిపోయిన పనులకు తిరిగి ప్రారంభించడానికి గాను 84 కోట్ల రూపాయలను ఈ సంవత్సరం మార్చి 29న ఒప్పందం జరిగింది. ఈ కాలువ యొక్క పనులు పురోగతిలో ఉన్నాయి. ఈ కాలువ ద్వారా 12,661 ఎకరాల నూతన ఆయకట్టు అభివృద్ధిలోకి వస్తూ ఉన్నది. మరియు 5,126 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతూ ఉన్నది. చేయూత, మన జిల్లాలో వృద్ధాప్య, వితంతు, వికలాంగులు, కళ్ళు గీత, చేనేత, ఒంటరి మహిళలు మరియు బీడీ కార్మికులు మొత్తం 99,402 మంది లబ్ధిదారులకు నెలకు 24,88,00,000 రూపాయలు పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది. గిరిజన సంక్షేమం, జిల్లాలో 8 గిరిజన వసతి గృహాల్లో 694 మంది విద్యార్థులు వసతి పొందుతూ ఉన్నారు. పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్ల కింద 1,064 మంది విద్యార్థులకు 96,88,000 రూపాయలు వారి బ్యాంక్ ఖాతాలో జమ చేయడం జరుగుతూ ఉన్నది. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి కింద 2 గిరిజన విద్యార్థులకు 20 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. గిరిజనులు భూములు, సాగునీరు, విద్యుత్ సదుపాయానికి ఇందిరా సౌర గిరిజన జల వికాసం కార్యక్రమాన్ని ప్రారంభించాం. మైనార్టీ సంక్షేమ శాఖ, జిల్లాలో 3 మైనార్టీ గురుకుల పాఠశాలలో 860 మంది విద్యార్థులకు విద్యాబోధన జరుగుతూ ఉన్నది. మరియు జిల్లాలో 3 మైనార్టీ గురుకుల జూనియర్ కళాశాలలు 240 మంది విద్యార్థులకు విద్యాబోధన జరుగుతూ ఉన్నది. మహిళా, శిశు, దివ్యాంగులు మరియు వయోవృద్ధుల శాఖ, జిల్లాలో సమగ్ర శిశు అభివృద్ధి పథకం ద్వారా 4 ప్రాజెక్టుల పరిధిలో 901 అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఆరోగ్య లక్ష్మి పథకం ద్వారా 7,874 మంది బాలింతలకు, గర్భవతులకు మరియు 12,741 మంది 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకు పోషకాహారం అందిస్తూ ఉన్నాం. జిల్లాలో దివ్యాంగుల, వికలాంగుల కార్పొరేషన్ ద్వారా ఉచితంగా 57 మంది లబ్ధిదారులకు చెవి మిషన్లు, వీల్ చైర్లు, మోటార్ వెహికల్స్, ట్రై సైకిల్స్
మరియు ల్యాప్టాప్స్ పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది. సంక్షేమ వసతి గృహాలు, ప్రభుత్వ వసతి గృహాల్లో నివసిస్తున్నటువంటి బాలబాలికలకు డైట్ ఛార్జీలు 40% మరియు కాస్మెటిక్ ఛార్జీలు 200% పెంచడం జరిగింది. జిల్లాలో 95 ప్రభుత్వ వసతి గృహాలలో జిల్లా స్థాయి అధికారులు దత్తత తీసుకొని ప్రతి నెల వసతి గృహాల్లో వినూతనంగా నిద్ర చేయడం ద్వారా వసతి గృహాల్లో సమస్యలు తెలుసుకొని పరిష్కరించడం జరుగుతూ ఉన్నది. ప్రతి ప్రభుత్వ వసతి గృహాలకు కామన్ మెనూ విధానాన్ని పాటించడం జరుగుతూ ఉన్నది. జిల్లాలో మార్చి 2025 జరిగిన పరీక్షలకు 8,620 మంది విద్యార్థులు హాజరు కాగా 8,432 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణత శాతం 97.8 కాగా 159 పాఠశాలలు 100% ఉత్తీర్ణత సాధించి గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో 7వ స్థానం సాధించిందని మనవి చేస్తూ ఉన్నాం. ఇంటర్మీడియట్ విద్య జిల్లాలో మార్చి 2025లో జరిగిన వార్షిక పరీక్షల్లో 11,738 మంది విద్యార్థులకు గాను 7,390 మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనారు. వైద్య మరియు ఆరోగ్య శాఖ మన జిల్లాలో 24-25 సంవత్సరంలో మాతా శిశు ఆరోగ్య కిట్ పథకం ద్వారా ఇప్పటి వరకు 13,067 మంది గర్భిణీ స్త్రీలకు నమోదు చేయడం జరిగింది. ఇందులో 7,216 మంది గర్భిణీ స్త్రీలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు చేయడం జరిగింది. మరియు ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాల ద్వారా బస్తీ దవాఖానాల ద్వారా 7,23,581 మంది బయట రోగులకు చికిత్స ఇవ్వడం జరిగింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 9 డిసెంబర్ 2023 తేదీన బీపీఎల్ కుటుంబాలకు మెరుగైన కార్పొరేట్ ఆరోగ్య బీమా సాయాన్ని రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 5 లక్షల నుండి 10 లక్షల రూపాయల వరకు పెంచడం జరిగింది. ఈ పథకంలో 1,672 వ్యాధులకు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల ద్వారా ఈ చికిత్సలు మరియు శస్త్రచికిత్సలు అందజేయడం జరుగుతూ ఉంది. మన జిల్లాలో గడిచిన ఏడాది కాలంలో 14,986 మందికి శస్త్రచికిత్సలు 2 లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. గ్రామీణ నీటి సరఫరా జిల్లాలో 17 మండలాల్లో 428 గ్రామ పంచాయతీలు, 719 గ్రామీణ ఆవాసాలు మరియు 6 మున్సిపాలిటీల్లో 1,56,147 ఇంటి స్థలాలకు ఇంటింటికి నల్లాలకు గ్రామీణ నీటి సరఫరా పథకం ద్వారా త్రాగునీరు సరఫరా చేయడం జరుగుతూ ఉన్నాయి. నీటి ఎద్దడి నివారణ కొరకు జిల్లాలో అన్ని నియోజకవర్గాల శాసనసభ్యులు తమ ప్రత్యేక నిధులు ఎస్డిఎఫ్ నుండి నిధులు మరియు డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ BMFT నుండి నిధులు కేటాయించారు. ఈ నిధులతో జిల్లాలో నీటి ఎద్దడి సమస్య రాకుండా తగు చర్యలు తీసుకోవడం జరిగింది. జిల్లాలో మిషన్ భగీరథ పథకం కింద మంచినీరు అందని ఆలేరు మరియు భువనగిరి నియోజకవర్గంలోని కొన్ని గ్రామాలకు తాగునీరు అందించే దాని కొరకు 210 కోట్ల రూపాయలతో తిరిగి పనులు ప్రారంభించాం. చేనేత మరియు జౌలి శాఖ జిల్లాలో 6,771 చేనేత మగ్గాలు మరియు 2,240 మరమగ్గాలకు జియో ట్యాగింగ్ చేయబడింది. నేతన్నకు బీమా పథకంలో అర్హులైన 10,686 మంది చేనేత కార్మికులను చేర్చడం జరిగింది. వివిధ కారణాలతో మరణించిన 79 మంది నేత కార్మికుల కుటుంబాలకు 3,95,00,000 రూపాయలను వారి నామినీలకు లబ్ధి చేకూర్చడం జరిగింది. విద్యుత్ శాఖ జిల్లాలో 4,49,410 వినియోగదారులకు నిరంతర విద్యుత్ సరఫరా చేస్తూ ఉన్నాం. 2024-25 సంవత్సరానికి డిసెంబర్ 2024 వరకు 2,753 కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. రోడ్లు మరియు భవనాలు రాష్ట్ర ప్రణాళిక నిధుల కింద 3 వంతెనలను మరియు 7 రోడ్డు పనులను 456 కోట్ల 27 లక్షల రూపాయలతో 73.9 కిలోమీటర్లు మంజూరై 51.78 కిలోమీటర్లు పూర్తి కాగా మిగిలిన పనులు పురోగతిలో ఉన్నాయి. నాన్ ప్లాన్ నిధుల కింద 59 పనులు 310.93 కిలోమీటర్లు 191 కోట్ల 24 లక్షల రూపాయలతో మంజూరై 236.60 కిలోమీటర్ల పనులు పూర్తి కాగా మిగిలిన పనులు పురోగతిలో ఉన్నాయి. రైల్వే సేఫ్టీ కింద ఆలేరులో రోడ్ అండర్ బ్రిడ్జి 11 కోట్ల రూపాయలతో మంజూరై పనులు జరుగుతూ ఉన్నాయి. కేంద్రీయ రహదారి నిధులతో
2 రోడ్డు పనులను 43 కోట్ల రూపాయలతో మంజూరై పనులు పురోగతిలో ఉన్నాయి. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ 24-25 సంవత్సరంలో సిఆర్ఆర్ నిధులతో 20 రోడ్ల నిర్మాణ పనులు మంజూరు కాబడ్డాయి. వీటి పనులు టెండర్ దశలో ఉన్నాయి. మరియు ఎంజీఎన్ఆర్జీఎస్ ద్వారా 18 అంగన్వాడీ భవన నిర్మాణ పనులు 1,44 లక్షల రూపాయలతో మంజూరై పనులు పురోగతిలో ఉన్నాయి. పరిశ్రమలు టీఎస్ ఐపాస్ ద్వారా ఇప్పటి వరకు 5,287 కోట్ల 87 లక్షల రూపాయల పెట్టుబడితో 596 పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేయడం జరిగింది. ఈ పరిశ్రమల ద్వారా 23,969 మందికి ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతోంది. టీ ఫ్రైడ్ పథకం ద్వారా ఇప్పటి వరకు 935 మంది షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగల లబ్ధిదారులకు 23 కోట్ల 8 లక్షల రూపాయల సబ్సిడీ మంజూరు చేయడం జరిగింది. పిఎంఈజీబీ పథకం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో 165 యూనిట్లు 5 కోట్ల 86 లక్షల రూపాయల పెట్టుబడితో స్థాపించబడ్డాయి. ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ జిల్లాలో గీత కార్మికుల సంక్షేమ కార్యక్రమంలో భాగంగా 24-25 సంవత్సరంలో మరణించిన 3 మరియు 1 శ్వాస వికలాంగులకు 9 మంది తాత్కాలిక వికలాంగులకు గాను 20,90,000 రూపాయలు ఎక్స్గ్రేషియా అందజేయడం జరిగింది. తెలంగాణకు వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా 22,850 ఈత ఖర్జూర మొక్కలు నాటడం జరిగింది. పోలీస్ శాఖ మన రాచకొండ పోలీసుల నేరాల నియంత్రణలో మన రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. నేరాల నియంత్రణకై జిల్లాలో అన్ని గ్రామాలలో పట్టణాల్లో ముఖ్యమైన కూడల్లో 16,676 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా ప్రజలలో సాంఘిక దురాచారాలపై అన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో సాంస్కృతిక ప్రదర్శనలు ఇస్తూ ప్రజల్లో సరి అయినటువంటి అవగాహన కల్పిస్తూ ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో పరిపాలనను ప్రజలకు చేరువుగా తీసుకెళ్లి అభివృద్ధి ఫలాలను ప్రజలందరికీ అందేటట్టు చేయడానికి సహకరిస్తున్నటువంటి గౌరవ ప్రజాప్రతినిధులు, స్థానిక శాసనసభ్యులు అనిల్ కుమార్ రెడ్డి గారు, ఆలేరు శాసనసభ్యులు బీర ఐలయ్య గారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ హనుమంతరావు గారు, అడిషనల్ కలెక్టర్లు, డీసీపీ గారు, వివిధ హోదాల్లో ఉన్న అన్ని శాఖ అధికారుల యంత్రాంగానికి, బ్యాంకర్లకు, పాత్రికేయులకు, శాంతి భద్రత పర్యవేక్షిస్తున్న పోలీస్ అధికారులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు మరియు విద్యార్థులందరికీ శుభాశిస్సులు తెలియజేస్తూ ఇదే స్ఫూర్తితో అందరం కలిసికట్టుగా పనిచేసి మన జిల్లా సర్వతో ముఖాభివృద్ధికి పాటుపడదాం. ఆ దశలో మనమందరం అంకితమై శ్రమిస్తూ తెలంగాణ రాష్ట్రంలో యాదాద్రి భువనగిరి జిల్లాను అగ్రగామిగా నిలుపుదాం. జై హింద్, జై తెలంగాణ. మీ భావదేవుడు సుఖేందర్ రెడ్డి గారు. మరి వేదజాలని ఆకాంక్షిద్దాం. చిన్నారుల్ని ఎస్ఎల్ఎన్ మమతా అకాడమీ, డ్యాన్స్ అకాడమీ. నన్ను గన్న తల్లి నా జన్మభూమి, నిన్ను మించి దైవం నాకున్నదేమి, తాత తండ్రుల నుండి మము కాచే తల్లి, నీ రుణము నెట్ల తెచ్చుకోనే నేల తల్లి. ఆ యొక్క పోరాట దృశ్యాలు మన కళ్ళ ముందు సాక్షాత్కారం అవుతున్నాయి. ఆ విధంగా మరి తెలంగాణ అభలయ నీతి కాకలు తీరిన యోధులెందరికో కన్న తల్లిరా తెలంగాణ, వీరులెందరికో జన్మనిచ్చిన వీరమాతరా తెలంగాణ. తీసుకొని వస్తున్నారు మరి జ్యోతి సిస్టర్స్. బాలవాక్కు బ్రహ్మవాక్కు అంటారు. అట్లా ఈ చిన్నారుల యొక్క